సోషల్ మీడియాలో రోజు ఎన్నో రకాల చెత్తను చూస్తూ ఉంటాం. ఆ దరిద్రాన్ని చూసి నవ్వాలా ఏడవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాం. వాటిలో ఎక్కువగా నిబ్బీల యొక్క చెత్త అయి ఉండొచ్చు, జనాలను పిచ్చోలుగా మార్చి డబ్బులు దండుకునే స్కామర్ల యొక్క స్కాములు అయి ఉండొచ్చు, వద్దన్నా కానీ కాయలు పిండేసే యాక్టింగ్ చేస్తూ మనల్ని ఏడ్పించే ఎమోషనల్ సీన్స్ అయి ఉండొచ్చు, ఫేక్ న్యూస్లతో యూట్యూబ్ ని కంపు పట్టించే ఫేక్ న్యూస్ల చెత్త అయి ఉండొచ్చు. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ మత అయితే పోతుంది. చెప్పించాలి ఇంక నోరు మీరే. వీటన్నిటితో పాటు టాక్సిక్ మాటలతో మనకు చిరాకు తెప్పించే పోరంబోకు చెత్త కూడా ఉంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి రోతంతా మార్కెట్ లోకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇప్పుడు ఏంట్రా అంటే మార్కెట్ లోకి 1 year నుంచి ఒక కొత్త రకమైన చెత్త వచ్చింది. ఏమిటది? వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరా? అవును, లేరమ్మా. ఇంటర్నెట్ లో ఏఐతో ఏమేమి చెత్త క్రియేట్ చేస్తున్నారో అది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. 1 year నుంచి మన వాళ్ళు ఏఐని ఉపయోగించి ఎన్నో వింతల విచిత్రాలను క్రియేట్ చేశారు. అందులో ముందుగా ఒక కోతి మామ వస్తాడు. హాయ్ మామలు, హాయ్ మామలు, హాయ్ మామలు, హాయ్ మామలు, హాయ్ మామలు. చెప్పు. లిల్లీ షాపింగ్ చేస్తా అంటే తీసుకొచ్చా. చెప్పు లిల్లీ, ఏం తీసుకుంటావు? నీకు నచ్చింది కొని బావా. నీ కమ్మలు కొనిస్తా. నువ్వు లిల్లీ వెళ్ళి షాపింగ్ చేసుకొని నేను వాళ్ళందరం కలిసి నోరు తెరుచుకొని చూస్తాం. అలా ఆ కోతి నా కొడుకు షాపింగ్ చేయడం చూస్తుంటే మధ్యలో మన హల్కు మామ ఎంటర్ అయ్యాడు. సూరమ్మత్త, ఒక ప్లేట్ పునుగులేసివి. పునుగులైనా బజ్జీలు కూడా తింటావా? పునుగులేసివి. అరే ఏంద్రా ఇది, హల్కుగాడు పునుగులు తినడం ఏంద్రా? మామ నీ ప్యాంట్ ఏది మామ? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా లుంగి కట్టుకున్నావు. బాగా ఆకలేస్తుంది. ఒరే హల్కు, నీ ఆకలికి ప్లేట్ ఎక్కడ సరిపోద్రా? గంగాలం తెచ్చుకో. ఎంతకు తెగించారా మీ వీడియోల కోసం? మా హల్కు మామనే మార్చేస్తారా? తోలు అంత పచ్చబడ్డది, జాండీస్ గిట్లా వచ్చిందరా? లేదు బామ్మ, ఒళ్ళు మొత్తం గోరింటాగా పెట్టుకున్నాడు, అది ఇంకా పండలేదు. సరేలే అని చెప్పి వాటర్ తాగుదామని కిచెన్ లోకి వెళ్తే కిచెన్ లో వీటిగాల్ ఒకటి. నేనే పాల్రా, నేనే దేశీ నెయ్యిరా, నేను ఎర్రకారం రా. వడ్రా నువ్వు నన్ను రా అని పిలవడానికి. వీటితో మనకి ఎందుకులే బిర్యానీ ఆర్డర్ పెడతాం కదా అని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తే సడన్ గా ఈ రీల్ వస్తుంది. లెగ్ పీస్ బిర్యానీలో వీడెవడో కానీ లిటరలీ వాడు లెగ్గులే పెట్టాడు. సరే బిర్యానీ వదిలే వైట్ రైస్ లోకి ఏదైనా కర్రీ ఆర్డర్ పెడదామంటే ఒరే వాడన్న బిర్యానీలో లెగ్గులే పెట్టాడు, నువ్వు ఇంకా కర్రీతో స్నానమే చేస్తున్నావురా. సరే అని చెప్పి మటన్ షాప్ కి వెళ్ళి మటన్ తెచ్చుకుందామంటే వాడు ఇలా ఉన్నాడు. దాన్ని మా బాలయ్య బాబు గారిని చూసాడు అనుకోరా, ఆ మటన్ ప్లేస్ లో నీ మెడకాయ పెట్టి మరి నరుకుతాడు రా. సరేలే ఇంక దీనికంటే పెద్ద దరిద్రం ఉండదులే అనుకునే లోపు ఎవడో ఒకడు ఏదో ఒక చోట ఇలాంటి దరిద్రం క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఓరే బామర్ది, నేను పిత్తున్రా. ఓరే బామర్ది, నేను పిత్తున్రా. అసలు ఎవడ్రా బాబు ఇలాంటి వీడియోలు చేస్తుంది? ముందున్నోడు వెనక్కి చూస్తాడు, వెనక్కున్నోడు ముందుకు చూస్తాడు. సార్లు చూడడం అంటే కష్టం లే అన్న. ఇలా కొంతమంది ఏమైనా ఉపయోగించి అడ్డమైన వీడియోలన్నీ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ పోస్టర్లను తీసుకొచ్చి ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారు. అరే పాపం రా, అట్లా ఈ వీడియోలు కానీ ఆయన కానీ చూసాడంటే గుండాకి వస్తాడు రా. ఇప్పటి వరకు మనం టైం పాస్ విషయాలే మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి కంటెంట్ స్పైసీగా మారబోతుంది. ఇక్కడ దాకా నువ్వు ఈ వీడియో చూసావంటే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మోటివేట్ అవుతాను. ఇప్పటి వరకు మనం చూసిన వీడియోలన్నీ ఎంతో ఫన్నీగానే అనిపించాయి, కానీ ఇంకొంతమంది ఏఐని ఉపయోగించి ఎన్నో టాక్సిక్ వీడియోలు కూడా క్రియేట్ చేశారు. టాక్సిక్ అంటే మీకు తెలిసే ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ జోకులు, డబుల్ మీనింగ్ స్క్రిప్ట్లు. భర్త ఆఫీస్ లో వర్క్ లోడ్ ఎక్కువైంది, భార్య బెడ్ మీద నా మీద పని చేయడమే అసలైన వర్క్ లోడ్. ఆ జోక్ ని ఏ బోట్ రాస్తుంది, ఆ జోక్ ని అదే మళ్ళీ వీడియోగా ప్రాసెస్ చేస్తుంది. ఈ హౌలాగాడు మాత్రం నాకేం తెలియదు అంటూ దాన్ని అప్లోడ్ చేస్తాడు. ఇది మొదట్లో మనకు సరదాగా అనిపిస్తుంది, కానీ ఫుల్ ఆఫ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీ అండ్ టాక్సిక్ కామెడీ. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్, బట్ ఎవరి వల్ల తెలియట్లేదు. ఫస్ట్ నైట్ అనకండి, ఎవరికి ఫస్ట్ నైట్, ఎక్కడ ఫస్ట్ నైట్. స్క్రీన్ మీద కనిపించే అమ్మాయి నిజమైన అమ్మాయి అయితే ఏంటి, ఏ అయితే ఏంటి? కొంతమంది కకృతిగాళ్ళు వాటిని చూసి లైకులు కూడా కొడతారు. వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లే. ఇలా వీడియోలు క్రియేట్ చేసి జనాలు అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసి ఎంతో మందిని పిచ్చోళ్ళు చేస్తున్నారు. అయినా కానీ మన వాళ్ళకి అర్థం కాదు.
రాత్రి 2 అయినా కేవలం 16 రూపాయలతో సరదాగా రెస్పెక్ట్ఫుల్ గా కాల్స్ మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం, రాత్రి 2కి 16 రూపాయలు రీఛార్జ్ చేసి ముక్కు ముఖం తెలియనోడు నీతో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాడు. నా ఫోన్ నెంబర్ నీకెందుకు? నాతో మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ నీ ఫోన్ లో ఉండాలంతే. ఉండ్రా ఈ యాప్ అక్క చదువుతుందిగా డౌన్లోడ్ చేసుకోండి.